డాక్టర్ అయితే సినిమా చూడకూడదు, ఎంటర్టైన్మెంట్ బిజీ ఉందా? లైఫ్ ఆ? బిజీ లైఫ్ బిజీ లైఫా? యా అప్పుడప్పుడు కాస్తంత కళా పోషణ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే మంచి క్వశ్చన్. ఇది వెన్నెల కిషోర్ అని ఎందుకు రాలేదు? ఆయనకి పబ్లిక్ లో రావడానికి షర్ట్ కుట్టించుకుంటున్నాను. అంటే షర్ట్ మీరే చింగిపోయింది కదా, అంటే మీరు మర్డర్ చేసాను కదా అని. మర్డర్ చేశాను, షర్ట్ చింపాను అని నేను చేశాను అక్కడ. ఓకే అన్న ఫోటో తీసుకొచ్చా. క్లైమాక్స్ ఇదే ఉంటుంది. కథ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏదంటే ప్రిపరేషన్ కి సెటప్ ముందు క్వశ్చన్లు. yes ఇలా ముందు ఏదో ఉండాలి. ఇంకోటి మ్యాడ్ క్యూబ్ రిలీజ్ అయ్యేటప్పుడు మ్యాడ్ క్యూబా ఏమో ఇంకా నాకు చెప్పలేదు మరి. అంటే మీరు ఎట్లాంటి స్క్రిప్ట్స్ యూజ్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు? సడన్ గా చాలా ప్రొఫెషనల్ మనోడు ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. బాగా సినిమా ప్రెస్ మీట్లు చూస్తున్నాడు. ఐఎమ్ గుడ్ క్వశ్చన్స్, నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఇంట్రాగేషన్ చేసినందుకు. సినిమాల వరకు చూడు, సినిమా ప్రెస్ మీట్లు కూడా చూసేస్తున్నావు, అది కూడా వదలట్లేదు నువ్వు. సాంగ్ ఇదే సేమ్ రాకాస సాంగ్. పదే పదే ప్రాణం నిన్నే కోరగా, కలే నిజం కాదా నువ్వే చేరగా, ఒకే ఒక ఆశ నువ్వే చాలుగా, ప్రపంచమే లేదా ప్రతి క్షణం నువ్వే నా కదా. అది మిస్ అయిందని మధ్యలో, అందుకే భలే వాయించారండి లాస్ట్ లో. ఇది రాకాస సాంగ్. కళ్ళ జోడు కాలేజీ పాప జోడు. అంటే ఈ పాట కూడా పాడతానండి. ఎస్, క్వశ్చన్ ఏమైనా ఉందండి? క్వశ్చన్ ఏమైనా వస్తుంది? చాలా బాగా పాడారు, ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. నిహారిక నిహారిక నువ్వే నా ప్రాణమిక. నాకు వచ్చిన సాంగ్స్ అన్ని పాడేశాను మీకు. ప్లీజ్, చాలా బాగా పాడుతున్నారండి పాటలు. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ ప్లీజ్ హావ్ ఎ సీట్ ప్లీజ్. అందరూ కూర్చోవాలని కోరుకున్నాను. ఓకే థ్యాంక్ యూ. మీరు అంతేనా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకో పాట పాడేస్తారా? దయ్యాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో రాకాస మూవీ చూసి నేర్చుకున్నాను. కామెడీగా. కామెడీ, ఎస్. అంటే ఓకే ధైర్యంగా అదేనండి, ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ ఎదిరించాలని. నవ్వుతూ ఎదుర్కోవాలి. Yes. రాకాస మూవీ చూసి ధైర్యంగా ఉండాలి. దాంతో పాటు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దాంట్లో మాకే తెలియని ఒక నీతి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసింది చెప్పాను. మాకు తెలియని నీతి చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.